ఆంధ్రప్రదేశ్ కంట్రీలోనే సర్ప్లస్ స్టేట్ కింద చెప్పుకుంటున్నాం, వాస్తవం కూడా. అటువంటిప్పుడు హైడల్ పవర్ జనరేషన్ ఇప్పుడు అవసరం లేదు. అప్పుడు ఆ రోజుల్లో హైడల్ పవర్ జనరేషన్ కొరకు ఇది ముందుగా నిర్మాణం అన్నారు, తర్వాత ఇరిగేషన్ కూడా ఇచ్చారు. సో హైడల్ పవర్ జనరేషన్ ప్రయారిటీలో ఉండేది. ఈరోజు హైడల్ పవర్ జనరేషన్ ప్రయారిటీలో ఉండాల్సిన పనుల అది ఇరిగేషన్ చేసుకున్నాకనే మిగతా దాంతో హైడల్ పవర్ జనరేషన్ చేసుకోండి, అంతేగాని అవసరమైతే హైడల్ పవర్ జనరేషన్ ఆపి కూడా ఇరిగేషన్ ఇవ్వాలి. తెలంగాణకు సంబంధించి దీంట్లో వచ్చే హైడల్ పవర్ జనరేషన్ ఏదైతే వాళ్ళు చేసుకునేంత మందం మీరు ఇక్కడ సర్ప్లస్ ఉన్నారు కాబట్టి ఇక్కడ నుంచి మీరు థర్మల్ పవర్ జనరేషన్ వాళ్లకు ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళ పవర్ ను ఆడ మీరు కంపెన్సేట్ చేసి ఆ నీళ్లు కూడా మిగిలిచ్చి ఈ ప్రాంతాలకు హెవీ పాయింట్ ఇస్తున్నాం. ఇక్కడ హైడల్ పవర్ జనరేషన్ అన్నది మర్చిపోండి. ఈ స్పిచల మీద టోటల్ ఇరిగేషన్ కు దీన్ని కన్వర్ట్ చేయండి. ఎందుకంటే భవిష్యత్తులో కానీ ఎప్పుడైనా కూడా పవర్ అన్నది ఒకప్పుడు ప్రయారిటీలో ఉన్నా ఇప్పుడు పవర్ ఆటోమేటిక్ గా వస్తుంది కాబట్టి ఇప్పుడు ఇరిగేషనే ప్రాధాన్యత. అందులో వెనుకబడ్డ ప్రాంతం రాయలసీమ ప్రాంతం వెనుకబడ్డ ప్రాంతం. అదేవిధంగా తెలంగాణకు సంబంధించి మహబూబ్ నగర్, నల్గొండ వెనుకబడ్డ ప్రాంతాలు. అన్ని వెనుకబడ్డ ప్రాంతాలకు సంబంధించి శ్రీశైలం రిజర్వాయర్ మీరు పుట్టకండి. ఓవర్ అండ్ అబోవ్ వచ్చిన నీళ్లు మీకు ఎట్లా వస్తాయి? మేమేమి ఎత్తుకపోయేది ఉండదు. మాకు కడుపు నిండినాక మనం దాచిపెట్టుకునే నేచర్ మనకు లేదు. కాబట్టి ఆ కడుపు నిండేదానికి మీరు అవకాశం ఇవ్వండి, దానికి యోచన చేయండి. దానికి అవసరమైతే వృత్తంలో కూర్చోండి. ఇది ఎక్కడిదో కాదు, భారతదేశంలో జరుగుతుంది. స్టేట్స్ ఈ రోజు కూడా తెలంగాణ ఆంధ్ర మధ్యలో ఎన్నో విషయాల మీద ఇంకా కొంత కుదరలే, ఎన్నో విషయాల మీద ఇంకా చర్చలు జరుగుతున్నాయి. ఇంకా ఉద్యోగాలనే మీరు పంచుకోలే. ఈ రోజు ఒక స్థాయి పై లెవెల్కే ఒక 2 సంవత్సరాలు పట్టింది. ఇంకా కింది స్థాయి వరకు పోలే ఇది. ఎందుకంటే పోదు కూడా ఇది. ఎందుకంటే అది మీరు తాత్సారం చేసిందంటే ఉన్నోళ్ళు చాలా రిటైర్ అయిపోతారు. ఈ లోపల ఆ ఇద్దరి మధ్యలో ఉన్నోళ్ళు ఇది గొడవే ఉండదనే భావనలో మీరు నడిపిస్తారో మాకు కూడా తెలుసు. ఇదేం పెద్ద దాన్ని చర్చగా పెట్టదలుచుకోండి. అటువంటిది చాలా విషయాల్లో మీరు పంచుకుంటున్నారు. ఈరోజు పోలవరం మీకు కావాల్సి కట్టాలని అనుకున్నప్పుడు అక్కడ కొన్ని గ్రామాలే తెలంగాణవి ఈ పక్కకు మార్చినటువంటి సంఘటన మీకు మరి అంత పెద్ద విషయం జరిగినప్పుడు